హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే కొత్త ఆసరా పెన్షన్స్ తెలంగాణలో జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దరఖాస్తులు ప్రారంభం అవుతున్నాయి. అయితే అప్లై చేసే ముందు మీ మనసులో చాలా ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నేను ఈ వీడియోలో అయితే సమాధానం చెప్తాను. మరి ఏంటి ఆ ప్రశ్నలు అంటే, కొత్త పెన్షన్లని మరి మీ సేవలో చేయించుకోవాలా, లేదంటే పంచాయతీ ఆఫ్లైన్లో ఇవ్వాలా అని చాలామందికి అయితే ప్రశ్న ఉంది. అలాగే అసలు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా, అలాగే మరి వృద్ధాప్య పెన్షన్కు ఆధార్ కార్డులో వయసు తప్పు ఉంటే పెన్షన్ రాదా, దేన్ని మెయిన్ ప్రూఫ్గా తీసుకుంటారా, అలాగే మరి ఇంట్లో ఆల్రెడీ ఒకరికి పెన్షన్ వస్తుంటే రెండో వ్యక్తికి అప్లై చేస్తే వస్తుందా రాదా, అలాగే మరి ఆదాయం సర్టిఫికేట్ లిమిట్ ఎంత ఉంటుంది, పాతది నడుస్తుందా లేదంటే కొత్తది కావాలా, నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల దివ్యాంగుల పెన్షన్కి వయసు లిమిట్ ఉందా, లేదంటే ఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి, ఒంటరి మహిళ పెన్షన్ కావాలంటే భర్త విడాకులు ఇచ్చిన పత్రం ఉండాలా, లేకపోతే ఎలా అప్లై చేయాలి. ఇలా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటినీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డౌట్స్లలో మీకు కూడా ఏదో ఒక డౌట్ ఉంటుంది. మరి ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూసేయండి. సమాధానాలన్నీ వీడియోలో మీకు దొరుకుతాయి అని అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. కొత్త పెన్షన్ల అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఫస్ట్ మీకున్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ప్రస్తుతానికి మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కేవలం ఆఫ్లైన్ ప్రాసెస్ మాత్రమే నడుస్తుంది. మీ డాక్యుమెంట్లు తీసుకొని నేరుగా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ని కలిసి ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే మరి రేషన్ కార్డు లేకుంటే పెన్షన్కి అప్లై చేసుకోవచ్చా లేదా అని అడిగారు కదా. దానికైతే ప్రస్తుతానికైతే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వానికి ఇదే మెయిన్ ప్రూఫ్. రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ అనేది తీసుకోవడం కుదరదు. ఇక్కడ మీ థర్డ్ డౌట్ ఏంటంటే, ఆధార్ కార్డులో వయసు తప్పు ఉంటే వృద్ధాప్య పెన్షన్ ఆగిపోతుందా. చాలామంది వృద్ధాప్య పెన్షన్ 57 ఏళ్ళ కోసం ఆధార్ కార్డును నమ్ముకుంటారు. కానీ ప్రభుత్వం వయసు నిర్ధారణకు ఆధార్ కంటే ఓటర్ ఐడి కార్డునే మెయిన్ ప్రూఫ్గా తీసుకుంటుంది. కాబట్టి ఓటర్ ఐడిలో మీ వయసు కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఇక్కడ ఫోర్త్ ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఆల్రెడీ ఒకరికి పెన్షన్ వస్తుంటే రెండో వ్యక్తికి వస్తుందా పెన్షన్ అని. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఒక రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు. కానీ ఇక్కడ మినహాయింపు ఉంది. మీ ఇంట్లో ఎవరైనా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు లేదంటే వికలాంగులు ఉంటే వారికి ఇచ్చే పెన్షన్ సపరేట్. అంటే వృద్ధాప్య పెన్షన్ వస్తున్న వికలాంగుల పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇద్దరికీ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ వార్షిక ఆదాయం ₹50,000 లోపు ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వీలైనంత వరకు కొత్త సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం సేఫ్. ఎందుకంటే పాత వాటిని అధికారులు కొన్నిసార్లు యాక్సెప్ట్ అయితే చేయరు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్త ఇన్కమ్ సర్టిఫికేటే మాత్రమే ఉండాలి. అది ఉంటేనే మీకు అప్లికేషన్ చేయడానికి వీలు ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్న క్వశ్చన్ ఏంటంటే, దివ్యాంగుల పెన్షన్కి వాయిస్ లిమిట్ ఉందా, లేదంటే ఏ సర్టిఫికేట్ పెట్టాలి. దివ్యాంగుల పెన్షన్కి ఎలాంటి వాయిస్ లిమిట్ అయితే లేదు. చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం గుర్తించిన సదరం సర్టిఫికేట్ లేదా యూడిఐడి కార్డు ఉండాలి. అందులో వైకల్యం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒంటరి మహిళ పెన్షన్ కావాలంటే భర్త విడాకులు ఇచ్చిన పత్రం ఉండాలా. విడాకుల పత్రం ఉంటే ఓకే. ఒకవేళ భర్త వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నట్లయితే మీరు ఒంటరిగా ఉంటున్నట్లు మీ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి ఒక అధికారిక ధృవీకరణ పత్రం సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై అయితే చేయొచ్చు. మొత్తం ఈ వీడియోలో అయితే నేను 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చాను. 7 క్వశ్చన్స్ 7 డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఆ 7 ఈ వీడియోలో అయితే నేను సమాధానం అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇక మీరు మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తే వెంటనే మీ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటే అందులో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ మళ్ళీ అప్లికేషన్స్ ప్రారంభమయ్యే ముందు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తాను. స్టే ట్యూన్గా ఉండండి. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.